పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో భారీ యాక్షన్ సినిమా సలార్. ఈ సినిమాకు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం టీం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని టీం ప్రకటించింది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో టీం ప్రమోషన్స్ ను ముమ్మరం చేసింది. అందులో భాగంగా దిగ్గజ దర్శకుడు రాజమౌళితో ఓ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ తర్వాత రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టికెట్ ను కొన్నారు. సలార్ ఫస్ట్ టికెట్ ను రాజమౌళి 10,000 పెట్టి తీసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం 22న 7 గంటల షోకు ఈ టికెట్ ను రాజమౌళి బుక్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి కేవలం తెలుగు రాష్ట్రాల రైట్స్ దాదాపుగా 165 కోట్లకు పైగా అమ్ముడైనట్లే తెలుస్తోంది. ఇది అలా ఉంటే ఈ సినిమా టికెట్ రేట్ల విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం వీకెండ్ లోపే భారీగా కలెక్షన్స్ రాబట్టాలంటే టికెట్ రేట్లు కాస్త ఎక్కువగా ఉండనున్నాయని తెలుస్తోంది. సలార్ నిర్మాతలు సేఫ్ జోన్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారట. సినిమాకు మంచి క్రేజ్ ఉంది కాబట్టి రేట్ ఎంత పెట్టినా జనాలు వస్తారని తెలుసు కాబట్టి మల్టీప్లెక్స్ 410, సింగిల్ స్క్రీన్స్ కు 250 ధరలు ఉండనున్నాయట. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో. ఇక ఈ చిత్రానికి సంబంధించి డిజిటల్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా శాటిలైట్ హక్కులు భారీ మొత్తం చెల్లించి స్టార్ మార్క్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సలార్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మారుతి దర్శకత్వంలో వస్తున్న హర్రర్ సినిమా రాజా డీలక్స్ సినిమాకు షిఫ్ట్ కానున్నారు.